రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నర్సింగ్లో పశువుల సంక్రాంతి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా హర్యానా, పంజాబ్, గుజరాత్, కర్ణాటక వంటి సుదూర రాష్ట్రాల నుంచి కూడా పశు పోషకులు, వ్యాపారులు ఈ జాతరకు తరలివచ్చారు. పశువుల క్రయ విక్రయాలతో నర్సింగ్ మార్కెట్ సందడిగా మారిపోయింది. ముఖ్యంగా ఈ జాతరలో ముర్రా జాతి బర్రెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక్కో ముర్రా బర్రె గరిష్టంగా 3,50,000 ధర పలకడం విశేషం. ఇదే క్రమంలో ఒక రైతు 10 బర్రెలను ఏకంగా 31 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన మేలుజాతి పశువులను చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. రైతులకు భోజన వసతితో పాటుగా రాత్రిపూట బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి, నాగేశ్వరన్న గారికి, జయపాలన్న గారికి, రైతులకు, నార్సింగి పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈ రైతు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నిజాం కాలం నుంచి వస్తున్న సంత. ఇది దీనికి చాలా పేరు ఉంది. సంక్రాంతికి అందరూ పంటలన్నీ పండినాకల కోసి అవన్నీ అమ్మి ధాన్యాలు అమ్మినాకల మళ్ళీ రైతులు ఇక్కడ బర్రెలు కానీ, ఆవులు కానీ, ఎడ్లు కానీ కొనడానికి వస్తారు. ఇక్కడ పంజాబ్ మన సోలాపూర్ దగ్గర ఫస్ట్ సంక్రాంతికి అక్కడ జాతర అవుతుంది. అక్కడ నుంచి మేలు రకమైన జాతుల బర్రెలు తీసుకొస్తారు. ఇక్కడ హర్యానా, గుజరాత్, దులియా, పంజాబ్, ముర్రా జాతి, రాజస్థాన్ అక్కడ నుంచి రైతులు తీసుకొస్తారు. అందరూ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారస్తులు రైతులకు చౌకగా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ సంక్రాంతి తర్వాత సెకండ్ వీక్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రైతులు, పాల వ్యాపారస్తులు